హాయ్ గైస్, ఈ రోజు మీకు మోస్ట్ ఫేమస్ మైథలాజికల్ థీమ్ తో ఉన్న ఒక టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇది ఈసీఎల్ నుంచి జస్ట్ ఒక 30 నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ జర్నీ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి 242 బస్ ఎక్కిన డైరెక్ట్ కేసరి గుట్ట దగ్గరికి తీసుకెళ్ళనమాట. దీనికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దాని గురించి ఒక 2 నిమిషాలు మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. రావణ సంహారం జరిగిన తర్వాత రాముడు అయోధ్యకి వెళ్తుండగా మార్గ మధ్యలో సంధ్యా సమయం కావడంతో ఈ కేసరి దగ్గర ఆగాడనమాట. ప్రాంతం ఎంతోగానో నచ్చడంతో రాముడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. అందుకు హనుమంతుల వారిని తగిన సమయానికి తీసుకురమ్మని కాశీకి పంపించారనమాట. కాశీకి వెళ్ళిన హనుమంతుల వారు అక్కడ ఉన్న శివలింగాలలో ఏ శివలింగం మంచిదా అని వెతుకుతున్నారనమాట. తగిన సమయానికి రాకపోవడంతో రాముడు శివలింగాన్ని ఇక్కడే చేయించి తగిన సమయానికి సపరివార సమేతంగా ప్రతిష్ఠించారనమాట. దీంతో శివలింగం తీసుకొచ్చిన హనుమంతుల వారు కోపంతో శివలింగాలన్నీ విసిరేకొచ్చారనమాట ఎక్కడ పడితే అక్కడ. దాని తర్వాత కోపాన్ని చల్లార్చిన రాముడు కోపాన్ని తగ్గించేసి శివుని నువ్వు కూడా ఇక్కడ ప్రతిష్ఠి నీ పేరు మీదుగా కేసరి గిరిగా చెందుతుంది. రాను రానుగా ఇది కేసరి గుట్టగా మారిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్.